ఇమీడియట్ గా హైదరాబాద్ కమిషనర్ సార్ ఇక్కడికి టీమ్ తో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైడ్రా టీమ్ అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. మేము పెద్దలు నీలమాత గారు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్ లో మళ్ళీ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం తెలియజేస్తున్నాం. అండ్ థ్యాంక్స్ టు హైడ్రా టీమ్ ఫర్ ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ చేస్తున్నాం. ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ అవి వచ్చేటటువంటి వాటి దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడం తోటి ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ లాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ఆ కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే 100,000 మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఈజ్ ఎ వెరీ బిగ్ కాంప్లెక్స్. ఇందులో 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. ఆ హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హోస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడం తోటి అది కూడా పెద్ద ఉపయోగంగా లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడం తోటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఎవరినైతే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషల్లీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఉన్నటువంటి ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు
TGSPDSL వాళ్ళతో కలిసి మళ్ళా మేము మొదలెడతాం. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్ లో ఉన్నారో, ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు, సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుకున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు. సో అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. పోలీస్ కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రివర్యులందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినెట్ గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్కడ కాంక్రీట్ మీరు చూసారు ఇందాక, ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది. దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఆ పొగ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది. ఇది ఒక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్, ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి, లెర్నింగ్కి ఇది ఒక సెంటర్. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్ని ఎవరైతే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నడుపుతున్నారో, ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్ లా చూసుకుని మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా చేయాలి. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు. కానీ ఇప్పుడు మటుకు ఇక నుంచి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నార్మ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చూసుకుని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా అదే నా రిక్వెస్ట్, ఏ రకంగా కూడా నిర్లక్ష్యం ఏమైనా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అయ్యేదాకా చూడమని నా రిక్వెస్ట్. మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఉన్నాం అండగా. ఎవరికి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్. మనకి స్వర్ణ జయంతి కాంప్లెక్స్, ఆదిత్య ట్రేడ్ సెంటర్, అలాగే కాంచనగంగా, ఆదిత్య ఎంక్లేవ్, ఇవన్నీ కూడా ఏంటంటే నీలగిరి బ్లాక్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు రెసిడెన్షియల్ కొన్ని ఉండేవి, కమర్షియల్ కొన్ని ఉండేవా. ఇప్పుడు అన్నీ కూడా కమర్షియల్ అయిపోవడం మోస్ట్లీ అయిపోయింది 90%. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నార్మ్స్ ప్రకారం ప్రభుత్వాలు వచ్చి వాళ్ళని ఖచ్చితంగా సేఫ్టీస్ ఉన్నాయా లేదా అని ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కానీ, రెన్యువల్స్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది, వచ్చి చెప్తున్నారు గత ప్రభుత్వంలో మేము సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. నాకు తెలుసున్న నాలెడ్జ్లో, నాకున్న నాలెడ్జ్లో, ఎందుకంటే ఇక్కడ అమీర్పేటలోనే మేము పెరిగిన వాళ్ళం, అమీర్పేట స్థానికులం, ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ అయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడ కూడా ఫైర్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ పెట్టడం జరగలేదు.